మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు. ఎలక్షన్ అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎలక్షన్ ప్రజా సమక్షంలో జరగాలి అన్నారు. అధికారులు ఎక్కడా కూడా ఎలక్షన్ ఉల్లంఘన జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అనేక ప్రలోభాలకు గురి చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. నిజాంపేట మండల కేంద్రానికి శ్రీకాంత్ గౌడ్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చురుకైన కార్యకర్తగా పనిచేసిన ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజాంపేట బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నానని, కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల మద్దతు లభించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల సహకారంతో కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి సర్పంచ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మరి నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుంది. దేశంలోనే 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వము కేవలం హామీలకు మాత్రమే పరిమితమైంది తప్ప మరి హామీలను అమలు చేయాలి, హామీలను ప్రజలకు అందించాలి అనే ఆలోచన లేదు. మరి జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు అనేక హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 420 హామీలు, బీసీ డిక్లరేషను, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లతో అనేక హామీలతోని ప్రజల ముందుకెళ్ళి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. మరి ఓట్లు వేసిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. హామీల వరకే పరిమితమైనవి. మళ్ళొకసారి ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో అనేక హామీలను ఇచ్చి మళ్ళీ ప్రజలు మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయింది, రాబోయే ఎలక్షన్లు అన్నింటిలో కూడా మళ్ళీ హామీలనిచ్చి ఆ హామీలతోని గట్టెక్కాలని చూస్తూ ఉన్నారు. ఎలక్షన్ల ముందు చేసే అనేక రకాల స్టంట్లు, అనేక రకాల హామీలు, ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి చాలా చోట్ల కూడా ప్రోటోకాలు ఏదైతే ఎలక్షన్ ఉల్లంఘనలు, ఎలక్షన్కి ఏవైతే రూల్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ఉల్లంఘిస్తూ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అదే చేసిండ్రు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే చేస్తూ మరి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలను. ఎవరైతే బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ ప్రలోభాలకు గురి చేసే విధంగా, భయపెట్టే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు కానీ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు కానీ ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా మరి బరిలో నిలవడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. మరి ఈ రోజుతోని నామినేషన్ల పర్వం ముగిసింది. మరి రేపటి నుండి ప్రచార కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా బరిలో నిలబడి కొట్లాడి గెలవాలని చెప్పేసింది కూడా ఎవరైతే బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బలపరిచిన వ్యక్తులకు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అధికారులు కూడా మరి ఎక్కడ ఎలక్షన్ ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి అనేక ప్రలోభాలకు గురి చేయాలని కూడా ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. ఆ ప్రలోభాలను కూడా ఛేదించాల్సిన అవసరం అధికారులకే ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా అందరూ మరి అప్రమత్తంగా ఉండి ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.